హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం అండి. ఐఆర్పై దృష్టి, కొత్త పీఆర్సీపై పెండింగ్ బకాయిలు కూడా చెల్లిస్తామని అయితే సమాచారం. మరి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏమేమి హామీలు ఇచ్చింది, ఏమేమి అమలు చేయబోతుంది అన్న పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే గత 5 ఏళ్ల పాలనలో ప్రధాన వ్యవస్థలన్నీ కూడా విధ్వంసమయ్యాయి. ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా ఇబ్బందులకు మరియు అవమానాలకు గురయ్యారు. వారి గౌరవాన్ని కూడా చేసి పూర్తి అనుకూల వాతావరణంలో వారు పనిచేసేలా తగు చర్యలు అయితే చేపట్టబోతున్నామని చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగిందండి. టీడీపీ కూటమి ఇక సిపిఎస్ లేదా జిపిఎస్ విధానాన్ని మళ్ళీ ఒకసారి పునఃపరిశీలించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి అయితే కృషి చేస్తామని అయితే తెలపడం జరిగింది. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అమలు చేస్తామంటున్నారు. అలాగే అలవెన్స్ పేమెంట్స్ పైన కూడా పునఃపరిశీలన చేస్తాము. ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వెంటనే ఐఆర్ను కూడా ప్రకటించే దిశగా అయితే ప్రయాణిస్తున్నామని చెప్పారు. అలాగే రాష్ట్రంలోని ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు మరియు పెన్షన్లు కూడా టాంచనుగా చెల్లించేదానికైతే విధి విధానాలు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే వీరికి రావాల్సిన బకాయిలు కూడా వెంటనే ఏర్పాటు చేయబడుతుందని చెప్పారు. పెన్షనర్స్ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు, తక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, కన్సాలిడేట్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను అయితే వర్తింపజేసేలా చేస్తామని అయితే అన్నారు. ఇంకా వాలంటీర్ల గౌరవ వేతనాన్ని కూడా 5,000 నుంచి 10,000 రూపాయలకు పెంచి వారికి కూడా తగు న్యాయం అయితే చేస్తామని అయితే చెప్తూ ఉన్నారు. ఇది అండి కూటమి. సో టీడీపీ మరియు జనసేన కూటమి అయితే ఈ విధంగా ఉద్యోగ మరియు పెన్షనర్స్కి భరోసా ఇచ్చింది.